సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 12.6 మనకి ఎన్సీఆర్టీలో ఫిజిక్స్ చాప్టర్లో ఫిజిక్స్ మనకి పార్ట్లో ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో మనకు ఉంటుంది. ఇది 12.6 ఎగ్జాంపుల్ పేజ్ నెంబర్ 208. A 4 ohm resistance wire is doubled on it. Calculate the new resistance of the wire. చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి. A 4 ohm resistance wire is doubled on it. Calculate the new resistance of the wire. యా, సో ఇక్కడ మనకి ఏంటంటే రెసిస్టెన్స్ డబల్ అయింది. ఐ మీన్ 4 ohm రెసిస్టెన్స్ వైర్ ఇస్ డబుల్డ్ ఆన్ ఇట్. సో వైర్ డబుల్ అయింది. వైర్ డబుల్ అవడం అంటే దాని మీనింగ్ ఏంటంటే వైర్ ఉన్న ఇనిషియల్ ఏరియా కంటే ఇప్పుడు ఫైనల్ ఏరియా డబుల్ అయింది అనమాట. సో A1 వాల్యూ విల్ బికమ్ A2 వాల్యూ బికమ్ 2A బికాస్ వైర్ ఇట్ సెల్ఫ్ ఈస్ డబుల్డ్. అంటే వైరే మనకి ఏమైందంటే ఇలా ఉన్న వైర్ ఏమైందంటే మనకి డబుల్ అయిందనమాట. బట్ నార్మల్గా ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే అలా ఒక ఏరియా బాగా డబుల్ అయితే లెంత్ తగ్గిపోవాలి. ఎందుకు? మనకి మెటీరియల్ పెరగదు, ఒక వైర్ అనేది మనకి కొత్తగా ఏమి యాడ్ అవ్వదు. కాబట్టి ఆల్వేస్ రిమెంబర్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఆల్వేస్ రిమెంబర్ వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు ఏరియా పెరిగింది కాబట్టి లెంత్ కంపల్సరీ తగ్గుతుంది అనమాట. ఎంత తగ్గుతుందంటే ఏరియా ఎన్ని టైమ్స్ అయితే పెరుగుతుందో లెంత్ అన్ని టైమ్స్ బై ఫ్రాక్షన్ తగ్గుతుంది అనమాట. సో L1 వాల్యూ మనకి L అయితే L2 వాల్యూ మనకి L/2 అవుతుంది. ఇక్కడ A2 వాల్యూ 2A ఉంటే L2 వాల్యూ L/2 అవుతుంది. A2 వాల్యూ 3A ఉంటే L2 వాల్యూ L/3 అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ అయితే పెరుగుతుందో లెంత్ అన్ని టైమ్స్ తగ్గుతుంది. లేదు ఒక్కోసారి లెంత్ పెరిగింది అనుకోండి ఏరియా అన్ని టైమ్స్ తగ్గుతుంది అనమాట. ఎందుకు ఇలా వస్తుందంటే వైర్ వాల్యూమ్ అనేది మారదు, మనమేం కొత్తగా వైర్ యాడ్ చేయట్లేదు. సో ఆల్వేస్ వాల్యూమ్ ఆఫ్ వైర్ ఈస్ కాన్స్టెంట్. సో మనకు వాల్యూమ్ అంటే ఏంటి? ఏరియా ఇంటూ హైట్ వర్టికల్గా ఉంటాయి. ఇక్కడ మనకి హారిజాంటల్గా ఉంటుంది కాబట్టి ఏరియా ఇంటూ లెంత్. సో A1 L1 ఈజ్ ఈక్వల్ టు A2 L2. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే వైర్ని మనం కొత్తగా ఏం యాడ్ చేయట్లేదు. సో కాబట్టి A1 L1 ఈజ్ ఈక్వల్ టు A2 L2. A1 వాల్యూ A, L1 వాల్యూ L. ఇప్పుడు A2 ఏమైంది? ఇక్కడ క్వశ్చన్లో మనకి వైర్ ఇస్ డబుల్డ్, లెంత్ డబుల్ అని చెప్పట్లేదు, వైర్ ఇట్ సెల్ఫ్ ఇస్ డబుల్డ్. సో అప్పుడు A2 ఏమవుతుంది? నాకు 2A. నో ఫైండ్ L2. సో AA క్యాన్సల్, L/2 ఈజ్ ఈక్వల్ టు L2. L/2 ఈజ్ ఈక్వల్ టు L2. ఓకే, ఇప్పుడు చూడండి మనకు వచ్చేసాయి A1 A, L1 L, A2 2A, L2 ఏమొచ్చింది నాకు? L/2. L2 వచ్చి నాకు ఏమొచ్చింది? L/2. నౌ వి అప్లై ద ఫార్ములా. ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేసాం అనుకుని ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఏంటి మన ఫార్ములా? R ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ L/A. రో సేమ్ మెటీరియల్ కాబట్టి ప్రపోర్షన్ తీసుకుంటే R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 ఇంటూ A2/A1. రో సేమ్ మెటీరియల్ కాబట్టి సేమే ఉంటుంది. ఇంకా R అనేది Lకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఏ ఇన్వర్స్లో ఉంది, ఎందుకు? డినామినేటర్ ఉంది కాబట్టి అదేమవుతుంది నాకు? ఇంటూ A2/A1 అవుతుంది. ఓకే, నా L1 వచ్చి మనకి L, L2 వచ్చి మనకి L/2. సో అప్పుడు ఏమవుద్ది? L/L/2 ఇంటూ A2 మనకి ఏమొచ్చాడు? 2A. A1 ఏమొచ్చాడు మనకి A. సో AA క్యాన్సిల్, LL క్యాన్సిల్. ఈ 2 డినామినేటర్లో ఉంది, మన పైకి వెళ్తుంది. సో 2 2s are 4. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు 4. R1 ఈజ్ ఈక్వల్ టు 4R2 లేదా R2 ఈజ్ ఈక్వల్ టు R1/4. R1/4. ఓకే, సో ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి ఉంది. R2 ఈజ్ ఈక్వల్ R1/4. మనకి ఇనిషియల్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. సో 4/4 మనకి 1. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ మనకి మెటీరియల్లో కూడా ఉంది చూడండి. మెటీరియల్లో పేజ్ నెంబర్ 319లో 18th క్వశ్చన్. 319లో 18th క్వశ్చన్ చూడండి. A piece of wire of resistance 20 ohms is drawn out so that its length is increased to twice its length is increased to twice its original length. అంటే L1 వాల్యూ L అనుకుంటే L2 వాల్యూ ఏమైంది నాకు? 2L. క్లియర్గా ఇచ్చారు లెంత్ పెరిగింది అనేసి. ఇట్స్ లెంత్ ఈస్ ఇంక్రీజ్డ్ టు ట్వైస్ ఇట్స్ ఒరిజినల్ లెంత్. నౌ క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద వైర్ ఇన్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఓన్లీ లెంత్ గురించి ఇచ్చాడు కదా అని చెప్పేసి మీరు ఏరియా గురించి ఇవ్వలేదు కదా అని వేసుకోకూడదు. ఓకే, కంపల్సరీ ఏరియా కూడా మనకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఫార్ములాలో దాన్ని కూడా మనం వేసుకోవాలి. ఓకేనా? సో లెంత్ ఒకటే ఇచ్చాడు కదా, సో నేరుగా R ప్రపోర్షనల్ L కదా, R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 వేసేయద్దండి.
కంపల్సరీ మనకి ఏరియా కూడా మారుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం. సో ఒక వైర్ లెంత్ పెంచుతున్నాడు. ఇప్పుడు ఇది పెన్ ఉంది, ఇది వైర్ అనుకోండి, దీని లెంత్ మనం పెంచితే ఎక్స్పాండ్ చేస్తే డయామీటర్ తగ్గిపోద్ది కదా. ఇప్పుడు ఒక రబ్బర్ని బాగా ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, లెంత్ పెరుగుతుంది బట్ థిక్నెస్ తగ్గిపోద్ది కదా. ఓకే, ఎందుకంటే మనకి మెటీరియల్ వాల్యూమ్ మారకూడదు కాబట్టి వాల్యూమ్ ఆల్వేస్ రిమైన్స్ సేమ్. సో ఇఫ్ లెంత్ ఈస్ డబుల్డ్, ఏరియా విల్ బికమ్ a/2. ఇఫ్ లెంత్ ఈస్ త్రిబుల్డ్, ఏరియా విల్ బికమ్ a/3 అలాగా. ఓకే, సో కాబట్టి a1 వాల్యూ a అయితే a2 వాల్యూ ఏమవుతుంది నాకు a/2. ఎలా వస్తుంది? అగైన్ యూజింగ్ దిస్ ఫార్ములా a1 L1 ఈజ్ ఈక్వల్ టు a2 L2. ఎందుకు? వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. సో కాబట్టి a2 వాల్యూ ఏమవుతుంది నాకు a/2. సో ఇంకా ఎగ్జాక్ట్ మన ఫార్ములా పెట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూడండి, R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 ఇంటూ a2/a1. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1 వాల్యూ ఎంత ఇచ్చారు నాకు? L. L2 వాల్యూ 2L ఇంటూ a2 వాల్యూ a/2, a1 వాల్యూ a. సో a క్యాన్సిల్, LL క్యాన్సిల్. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/2/2 అంటే 1/4. సో R2 ఈజ్ ఈక్వల్ టు 4R1. 4 ఇంటూ 20 అంటే 80. ఓకే, సో మీరు ఇలా చేయాల్సిన అవసరం లేదు, ఇలా చేసుకోవచ్చు. ఒకసారి నేను నీట్గా చేసి చూపిస్తాను అండి క్వశ్చన్. సో ఏ పీస్ ఆఫ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 20 ohms ఇస్ డ్రాన్ అన్నాడు కదా. సో ఇనిషియల్ R వాల్యూ 20. నౌ ఇట్స్ లెంత్ ఈస్ ఇంక్రీజ్డ్ టు ట్వైస్ ఇస్ ఒరిజినల్ లెంత్. ఓకే, సో L1 వాల్యూ L అనుకుంటాను, L2 వాల్యూ 2L. సో లెంత్ 2 times పెరిగితే ఏరియా ఏమవ్వాలి నాకు? /2 అవ్వాలి. సో a1 వాల్యూ a అనుకుంటే a2 ఏమవుతుంది నాకు? a/2. నౌ వి నో ద రిలేషన్ R ఈజ్ ప్రపోర్షనల్ టు L/A. మెటీరియల్ సేమ్ కాబట్టి రో కన్సిడర్ చేసుకోం. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1/L2 ఇంటూ a2/a1. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు L1 వాల్యూ L, L2 వాల్యూ 2L, a2 వాల్యూ a/2, a1 వాల్యూ a. సో a క్యాన్సిల్, LL క్యాన్సిల్. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/4. 4R1 ఈజ్ ఈక్వల్ టు R2. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 4 ఇంటూ R1 వాల్యూ ఎంత ఇచ్చారు నాకు? 20 ఇచ్చారు కదా. సో 4 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు R2. సో R2 ఈజ్ ఈక్వల్ టు 80 ohms. మర్చిపోద్దండి, మనకి వాల్యూమ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే.